హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల తాజా సమాచారం రేపటి నుంచే అమలు. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సమాజంలో నైతిక విలువ నానాటికి దిగజారుతున్న తరుణంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన అడుగు వేసింది. రాష్ట్ర శాసనసభ అత్యంత కీలకమైన ఉద్యోగుల జవాబుదారీతనం మరియు తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు 2026కు ఏకంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, కన్నవారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యతను పిల్లలకు గుర్తు చేయడం మరియు ఒకవేళ వారు ఆ బాధ్యతను విస్మరిస్తే ప్రభుత్వం జోక్యం చేసుకొని వారికి శిక్ష విధించడం. ఈ చట్టం ప్రకారం ఏ ఉద్యోగి అయినా సరే తమ తల్లిదండ్రులకు సరైన తిండి, వసతి, వైద్య సదుపాయాలు కల్పించకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తేలితే ఆ ఉద్యోగి పొందే నెలవారీ వేతనంలోంచి 15% మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా కోత విధిస్తుంది. అంటే ఉద్యోగికి రూ. 1,00,000 జీతం ఉంటే అందులో రూ. 15,000 ప్రభుత్వం ముందే కట్ చేస్తుంది. ఇలా కోత విధించిన నగదును ప్రభుత్వం తన వద్ద ఉంచుకోకుండా సదరు ఉద్యోగి యొక్క తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు తమ అవసరాల కోసం పిల్లల ముందు చేయి చాచాల్సిన అవసరం లేకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఈ సొమ్ము ఒక గొప్ప ఆర్థిక భరోసాగా అయితే నిలుస్తుంది. అయితే ఈ చట్టం యొక్క పరమావధి చాలా విస్తృతమైనది మరియు ఇది సమాజంలో అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా సాఫ్ట్‌వేర్ కంపెనీలు లేదా ఇతర కార్పొరేట్ రంగాల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపిస్తూ ప్రజల ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఇతర స్థానిక సంస్థల నాయకులను కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను గౌరవించాల్సిందేనని ఈ నిబంధనను స్పష్టం చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి తన తల్లిదండ్రులను అనాథాశ్రయాల్లో వదిలేసినా లేదా ఇంట్లోనే ఉంచుకొని వేధించిన బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే చాలు, ప్రభుత్వం తక్షణమే ఈ విచారణ చేపట్టి ఈ జీతాల కోత నిబంధనను అమలు చేస్తుంది. దీనివల్ల పిల్లల్లో భయం రావటమే కాకుండా బాధ్యత కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లుపై చర్చ స చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యంత భావోద్వేగంతో స్పందించారు. కన్నవారిని భారంగా భావించి రోడ్డున పడేసే వారు అటువంటి వారు మనుషులే కాదని, అలాంటి వారికి ఈ చట్టం ఒక గట్టి గుణపాఠం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. కన్న తల్లిదండ్రులను పట్టించుకోని వారు సమాజంలో తలెత్తుకొని తిరగకూడదని, అలాంటి వారికి అలాంటి వారిని సామాజికంగా బహిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కేవలం చట్టపరమైన శిక్షలు మాత్రమే కాకుండా సమాజం నుండి కూడా వారికి ఎదురైనప్పుడే మార్పొస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, తల్లిదండ్రులకు ఆ వయసులో కావాల్సిన ప్రేమను, ఆదరణను అందించడం ప్రతి బిడ్డ ప్రాథమిక ధర్మమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆస్తులు సంపాదించి పెట్టే వరకు తల్లిదండ్రులు కావాలి. ఆ తర్వాత వద్దనుకునే ధోరణి ఆహ్, తుది ముట్టించేందుకే ఈ యొక్క జవాబుదారీతనం బిల్లును తీసుకొచ్చినట్టు ప్రభుత్వం వివరించింది. ఇప్పట్లో ఇలాంటి చట్టాలు రావటం సమాజానికి ఎంతో అవసరమని, ఇది వృద్ధుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే ఒక గొప్ప ఆయుధం అవుతుందని పలువురు ఆహ్, మేధావి వర్గాలు కొనియాడుతున్నాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వృద్ధాశ్రమాలకు వెళ్ళే వారి సంఖ్య తగ్గుతుందని మరియు కుటుంబ వ్యవస్థ మళ్ళీ బలోపేతం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.